ఇయర్ టాలీవుడ్ లో మంచి సక్సెస్ సినిమాలలో ఒకటిగా నిలిచిన సినిమా యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవిల కాంబినేషన్ లో రూపొందిన తండేల్ మూవీ. వరుస ఫ్లాప్స్ లో ఉన్న నాగచైతన్యకు బాక్సాఫీస్ దగ్గర మొదటి రోజే మంచి రివ్యూలు సొంతమవ్వగా ఎక్సలెంట్ లాంగ్ రన్ ను దక్కించుకొని ఫైనల్ రన్ లో 100 కోట్ల గ్రాస్ మార్కును దాటేసి మాస్ కుమ్ముడు కుమ్మేసింది. 38 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగి టోటల్ రన్ లో 54.25 కోట్ల రేంజ్ లో షేర్ అందుకున్న ఈ సినిమా 16.25 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని నాగచైతన్యకు సెన్సేషనల్ కంబ్యాక్ మూవీగా నిలిచింది. తర్వాత డిజిటల్ లో కూడా మంచి వ్యూవర్షిప్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా రీసెంట్ గా టెలివిజన్ లో టెలికాస్ట్ అయింది. రిలీజ్ అయిన 5 నెలల గ్యాప్ తర్వాత సినిమా టెలివిజన్ లో టెలికాస్ట్ అవ్వగా జీ తెలుగు వాళ్ళు మంచి ఫ్యాన్సీ రేట్ ను చెల్లించి సినిమా శాటిలైట్ రైట్ హక్కులను దక్కించుకోగా పర్వాలేదనిపించే రేంజ్ లో ప్రమోషన్స్ ను జరుపుకొని సినిమాను టెలికాస్ట్ చేయగా ఎక్సలెంట్ టీఆర్పీ రేటింగ్ ను సినిమా దక్కించుకుంది. మిగిలిన ఛానల్స్ తో పోల్చితే జీ తెలుగులో మూవీస్ కి రేటింగ్స్ చాలా తక్కువగా వస్తూ ఉంటాయి. అలాంటిది ఫస్ట్ టైం టెలికాస్ట్ అయినప్పుడు తండేల్ మూవీకి ఏకంగా 10.32 రేంజ్ లో టీఆర్పీ రేటింగ్ సొంతమైంది. టాప్ స్టార్స్ నటించిన సినిమాలకు సైతం రీసెంట్ టైమ్ లో ఈ రేంజ్ రేటింగ్స్ రావడం లేదు. అలాంటిది వరుస ఫ్లాప్స్ తర్వాత కంబ్యాక్ మూవీ అయిన తండేల్ తో బాక్సాఫీస్ దగ్గరే కాకుండా టెలివిజన్ లో కూడా సాలిడ్ టీఆర్పీ రేటింగ్ ను దక్కించుకుని నాగచైతన్య మాస్ రచ్చ చేశాడనే చెప్పాలి. ఇక ఈ ఫామ్ ను తన అప్కమింగ్ మూవీస్ తో కూడా నాగచైతన్య కొనసాగిస్తాడో లేదో చూడాలి.